माशांतुल गोत्र ध्वज मुरली कृष्ण कल्याण समनाम विश्वभक्त गोत्र ध्वज श्रीनिवास कालेश्वर नाम देशा करुणाम विश्वभक्त गोत्र ध्वज श्रीवेश्वर मंजनाम समुद्र गोत्र ध्वज माटे ध्वज प्रसाद कालेश्वर नाम देशा वसुदेव गोत्र ध्वज विराट गोत्र ध्वज कृष्ण सिद्धाम समुद्र गोत्र ध्वज आईबाबा ध्वज वीरांजनी रेणुनाम देशेंद्र गोत्र ध्वज नाम देशेंद्र गोत्र ध्वज राघवेड्डी रत्नमाला देशा भूनोड गोत्र ध्वज श्रीनिवास रेड्डी राधा नाम देशिया सर्वकुटुंबानां परिवार गोत्र ध्वज हेमंत हेमंत नाम देशेंद्र गोत्र ध्वज राजेश्वर ध्वज राजेंद्र कुमार नाम देशा तोड़कल गोत्र ध्वज सौम्य विजयलक्ष्मी नाम तोड़कल गोत्र ध्वज रमेश विदेश नाम से मोलकल गोत्र ध्वज नाम कार्यक्रम से मोलकल गोत्र ध्वज ब्रोकर पद्मासन तोड़कल गोत्र ध्वज नागराज विंध्य नाम देशा जय नाम देशा नाम से चिन्ह नाम से लक्ष्मण नाम से पुरनोड गोत्र समझपड़ गोत्र ध्वज सीता व शांति नाम से पुरनोड गोत्र ध्वज सत्यनारायण शिव नाम से पुरनोड गोत्र ध्वज शिवनागराज रावण नाम देशिया श्रीशा नाम से पड़पड़ गोत्र ध्वज राम नाम देशिया वासवी मार्गोज नाम देशिया श्रीमंत गोत्र ध्वज प्रकाश से पालक गोत्र ध्वज कृष्ण अग्नि नाम से पालक गोत्र ध्वज विलाय नाम से काटपड़ गोत्र ध्वज विदेश नाम से राठौड़ गोत्र ध्वज विक्रम पद्मा नाम से काटपड़ गोत्र ध्वज राधाकृष्ण नाम से समुद्र गोत्र ध्वज कुमार पद्मा नाम देशिया वसुदेव गोत्र ध्वज शेखर राम नाम से पुरंदर गोत्र ध्वज वेंकट लक्ष्मी प्रताप नाम से भाग्यलक्ष्मी नाम से पुरंदर गोत्र ध्वज नाम देशिया पुरंदर गोत्र गोविंद श्रीमंत गोत्र अहोना सर्वनाथ गोत्र ध्वज कृष्ण सरस्वती भारत गोत्र ध्वज रामचंद्र पद्मावती समुद्र गोत्र ध्वज दुनिया नाम देशिया धनी नाम देश नाम गोत्र ध्वज गोत्र ध्वज रामगढ़ी संजय नाम देश महान गोत्र ध्वज रावण नाम देशिया हरिचंद्र गोत्र ध्वज सतीश कुमार पासर रंधा नाम देशिया रंधा गोत्र ध्वज
హనుమాన్పేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనములతో గోదామ్మ వారి యొక్క ఆండాళ్ తిరుపావై ఉత్సవాలు 17/12/2023 ఆదివారం మార్గశీర్ష మాస శుద్ధ పంచమి నుండి 14/1/2023 పుష్యమాస శుద్ధ తదియ ఆదివారం వరకు కూడా మన దేవాలయంలో ఉదయం 4 గంటల నుండి సుప్రభాత సేవ, ఆరాధన, సేవా కాలము, తీర్థప్రసాద గోష్ఠి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం వేళలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6:30 నుండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, ఆరగింపు, నీరాంజన మంత్రపుష్పము, తీర్థప్రసాద గోష్ఠి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా సాయంకాలం వేళలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా 29/12/2023 సీతారామచంద్ర స్వామి వారి గోదామ్మ వారి యొక్క సువర్ణ పుష్ప పూజా కార్యక్రమము, అలాగే ఈ సంవత్సరం విశేషంగా 1,00,000 పుష్పార్చనను కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని 29/12/2023 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల నుండి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా 31/12/2023 రోజున గోదామ్మ వారి యొక్క విశేష పార్శ్వం నాయగనాయ్ అనేటువంటి యొక్క పార్శ్వంతో అమ్మవారికి సింహాసన పట్టు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. 2/1/2024 అమ్మవారి యొక్క విశేష పార్శ్వం ఉందు మదగలిత్తాన్ అనేటువంటి యొక్క పార్శ్వంతో అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు ఇత్యాది కార్యక్రమాన్ని కూడా గోదాదేవి భక్త మహిళా మండలి వారందరిచే కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 8/1/2024 అమ్మవారి యొక్క విశేష పార్శ్వం అండ్రి ఇవ్వలగలం అనేటువంటి యొక్క పార్శ్వంతో అమ్మవారు 108 మంగళహారులతో దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 11/1/2024 అమ్మవారి యొక్క విశేష పార్శ్వం కూడారే వెళ్ళం సీర్ గోవింద అనేటువంటి యొక్క పార్శ్వంతో అమ్మవారు స్వామివారికి 108 గంగాళాలతో పాయసం నివేదన చేసేటువంటి కార్యక్రమం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 14/1/2024 ఆదివారం రోజున చివరి రోజున కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9 గంటల నుండి గోదారంగమన్నారులకి పూజా కార్యక్రమాలు, పంచామృత అభిషేక కార్యక్రమాలు, అనంతరం అభిషేకం అనంతరం స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా మన ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదుపరి అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా దేవాలయానికి సకాలంలో వచ్చేసి మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా హనుమాన్పేట మహిళలు, గోదాదేవి భక్త మహిళా మండలి వారందరూ కూడా అత్యంత వైభవపేతంగా దేవాలయానికి రావటం, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా మిగిలినటువంటి రోజులు కూడా విజయవంతంగా నడిపించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక రూపేణ, వస్తు రూపేణ సహకరించినటువంటి యొక్క భక్తులందరికీ కూడా దేవాలయం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ గోదారంగమన్నారుల యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. హనుమాన్పేట శ్రీ సీతారామచంద్ర దేవస్థానంలో ధనుర్మాస కార్యక్రమం 8వ రోజు ఈ రోజు 23వ తారీఖు 23/12/2023 వైకుంఠ ఏకాదశి పర్వదినమున సంవత్సరానికి ఒక్కరోజు ఉత్తర ద్వారం ద్వారా ఆ రాముని వారిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం అది అందరికీ మన శాస్త్రం చెప్తున్నది. కావున ప్రతి ఒక్క మహిళలు, భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అట్లా 29వ తారీఖు 108 ఎండి పుష్పాలంకరణం 1,00,000 పుష్పాలతో ఈ సంవత్సరం అంత వైభవంగా జరుగుతున్నాము. కావున అందరూ మహిళా భక్తులకు పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాను. నారాయణ మన మిర్యాలగూడ పట్టణం హనుమాన్పేటలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గత 3 దశాబ్దాలకు పైగా ధనుర్మాస ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నవి. గత ఆదివారం నుండి ఈ ఉత్సవాలు ప్రారంభమైనవి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి. ఈరోజు స్వామివారిని భక్తులందరూ విశేషంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా చేసుకొని పునీతులైనారు. రేపు 29వ తారీఖు శుక్రవారం నాడు సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారికి సువర్ణ పుష్పాలతోటి పూజా కార్యక్రమం ఉంది.
అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా 1,00,000 పుష్పార్చన బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులందరూ విశేషంగా తరలివచ్చి అమ్మవారిని అనుగ్రహం పొందగలరు. అలాగే వచ్చే సంవత్సరం 2వ తారీఖు నాడు జనవరి 2 నాడు గాజుల పూజ, పూలు, పసుపు, కుంకుమ, గాజులతోటి అమ్మవారికి ప్రత్యేక పూజ గోదావరి భక్త బృందంతో జరుగుతున్నది. 8వ తారీఖు నాడు 108 మంగళాశాసనంతో అమ్మవారికి దీపోత్సవం జరుగుతున్నది. 11వ తారీఖు నాడు కోడారై వెల్లుశీరి గోవిందా నామంతో 108 గంగాళములతోటి అమ్మవారికి పాయసం నివేదన అత్యంత వైభవంగా జరుగుతుంది. జనవరి 14 నాడు గోదారంగమన్నారుల కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులందరూ అన్ని కార్యక్రమంలో విశేషంగా పాల్గొని గోదా అమ్మవారి రంగనాథ స్వాముల వారి కృపకు పాత్రులు కాగలరని మేము కమిటీ ద్వారా తెలియజేస్తున్నాము. భక్తులందరూ విశేషంగా పాల్గొనగలరు. జై శ్రీమన్నారాయణ. హనుమాన్పేట శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస కార్యక్రమాలు విశేషంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరూ భక్తజనులు కూడా విశేషంగా విచ్చేశారు. మన స్వామి గారు, అయ్యగారు, వంశీ గారు ప్రతిరోజు మా మహిళా మనులకు ఎలా పూజలు నిర్వహించుకోవాలి, రజోగుణాన్ని ఎలా తొలగించుకోవాలి అనే విశేషాలను ప్రతిరోజు గోదా అమ్మవారు గారు పాడేటువంటి పాశురాల్ని మాకు వివరిస్తూ అందులోని అర్థ పరమార్థాలను తెలుపుతూ మాకు విశేషంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.